4 సార్లు గెలిచారు, సీనియర్ ఎమ్మెల్యే మీరు. ఎన్నికల హామీలను ఎంతవరకు నెరవేర్చారు ఇక్కడ మీరు? హామీలు చెప్పిన దాంట్లో దాదాపు వరదరాజరెడ్డి గారు అయితేనే డబ్బు ఖర్చు పెట్టుకోగలరు అనే ఏకైక ఉద్దేశంతో మీకు టికెట్ ఇచ్చారు అన్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? ఒట్టి డబ్బుతోనే రాజకీయాల్లో పొద్దుటూరులో వరదరాజరెడ్డి గారి యొక్క మార్కు రాజకీయం కనిపించడం లేదు. ఆయన కొడుకు కొండారెడ్డి చేతుల్లోకి తీసుకున్న రాజకీయాన్ని అంతా అంటున్నారు. నా కోసం ఏది ఆగదు, నేను లేని సమయంలో వస్తూ ఉంటాడు. అసలు ఫ్యాక్షన్ జరిగిందే మీకు ప్రొద్దుటూరు రమణారెడ్డి గారికి. మీరే అన్నారు బాంబులు పట్టుకొని తిరిగాము, బాంబులు చుట్టాము అని ఎన్నోసార్లు మీరు అన్నారు. రైట్, ఇప్పుడు చెప్తామాట లేదని ఏం చెప్పడంలే. ఒక ఎలక్షన్ వచ్చేలకు 3 ఎలక్షన్ల వరకు వేల బాంబులు చేయించేవాళ్ళం. ఉక్కు ప్రేమినికి భద్రత కల్పిస్తూ గన్మ్యాన్ సౌకర్యం కల్పించింది మీ ప్రభుత్వం. ఎందుకు గన్మ్యాన్లు ఇచ్చింది? దానిపైన మీరు ఫిర్యాదు కూడా చేశారట. 10,000 2 గన్మెన్లు నేను ఏం చేస్తాను? నన్ను మీ పార్టీ మీ కూటమి అధికారంలో ఉండగా మీ ప్రభుత్వ ఉద్యోగి పైనే మీరు విమర్శలు చేసి కేకలు వేస్తే అది ఎవరి వైపు? మీకు వచ్చిన వాళ్ళ నుంచి డబ్బులు సంపాదించుకోవడమేనా నీకు పని? దానికైనా గవర్నమెంట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మరక నా చేతికి ఇంతవరకే అంటలేదు అని ప్రమాణం చేయగలరా? ఈనాడు నిరూపించమను, ఆంధ్రజ్యోతి నిరూపించమను, సాక్షి నాకు అగెనిస్ట్ పార్టీ పత్రిక కదా. మీ లెటర్ లేకుండా ఎవరు పోస్టింగ్కి రాలేరు. మీరు లేఖలు ఇచ్చిన తర్వాత ఆ లేఖల ప్రకారమే వాళ్ళ పోస్టింగ్లు వస్తాయి. వచ్చిన ఆఫీసర్ మీ పని చేయకుండా వేరే పని చేసే వాళ్ళు ఉండలేరు కదా పాపము. నేను ఒకసారి ఒక ఉద్యోగికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లంచం తీసుకుంటుంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? రెచ్చిపోయి ఏదో మాది అధికారము, మేమే ముఖ్యమంత్రి, మేమే శాసనకర్తలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక వల్లపన్ని ఆయన్ను అరెస్టు చేయాలనే ఒక అక్కసుతోనే, ఒక ప్లానింగ్తోనే ఈ లిక్కర్ స్కామ్ని తెర మీదకి తెచ్చారు అంటున్నారు. వీళ్ళను ఇట్లా చేయ, వాళ్ళని లోపల వీళ్ళను బయట వేయి, వాళ్ళని వేయని మేమేం చెప్పడం లేదు.